ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గ్రో యాప్ మనం యూజ్ చేసుకొని 2026 ఇయర్ లో స్టాక్స్ అలాగే మ్యూచువల్ ఫండ్ ద్వారా ఏ విధంగా మనం డబ్బులు సంపాదించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేను గ్రో యాప్ ని దగ్గర ఒక 4 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ట్రేడింగ్ చేస్తున్నాను, అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసుకొని మీకు చాలా సింపుల్ గా క్లియర్ గా బాగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఒక ఫ్యాక్ట్ అయితే మీకు చెప్పాలి. మనము గ్రో యాప్ యూజ్ చేసుకొని ఎలాగైతే డబ్బులు సంపాదించుకుంటామో అదే విధంగా అదే గ్రో యాప్ మనం యూజ్ చేసుకొని డబ్బులు కూడా పోగొట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ గ్రో యాప్ ని ఏ విధంగా కరెక్ట్ గా వాడాలో తెలుసుకోండి. సో ఫస్ట్ మనము గ్రో యాప్ గురించి తెలుసుకుందామండి. సో గ్రో యాప్ అంటే ఏంటి అంటే ఇదొక ట్రేడింగ్ అలాగే ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇందులో మనము స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్ లో మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, దాని తర్వాత ఐపీఓస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. స్పెషల్ గా గ్రో యాప్ అనేది బిగినర్స్ కి చాలా మంచి యాప్. ఎందుకంటే ఈ యాప్ అనేది మనకు యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి చాలా క్లియర్ గా నీట్ గా ఉంటుంది, అంటే బాగా అర్థమయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఇంతవరకు మీకు గనక గ్రో యాప్ లో అకౌంట్ లేకపోతే గనక మీ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. విత్ ఇన్ 5 to 10 minutes లో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు ట్రేడింగ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గ్రో యాప్ యూజ్ చేసుకొని స్టాక్స్ ద్వారా ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చో తెలుసుకుందామండి. ఓకే, సో అందులో భాగంగా ఫస్ట్ థింగ్ వచ్చేసి బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీ ప్రకారంగా మనము ఏదో ఒక మంచి కంపెనీ షేర్స్ అయితే బై చేస్తాము. బై చేసి ఒక 5 to 10 years వెయిట్ చేస్తాము. సో ఈ 5 to 10 years టైం పీరియడ్ లో ఆ కంపెనీ ఏ విధంగా అయితే గ్రో అవుతుందో మీ ఇన్వెస్ట్మెంట్ కూడా అదే విధంగా గ్రో అవుతుంది. సో మీకు ప్రాఫిట్ వస్తుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యే విధంగా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీరు ఈ రోజు ఒక కంపెనీ షేర్ అయితే బై చేస్తారు. ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఈ రోజు 300 రూపీస్ అయితే ఉంది. ఈ విధంగా మీరు ఒక 1000 షేర్స్ అయితే బై చేస్తారు అనుకుందాం. 5 years వెయిట్ చేస్తారు. 5 years తర్వాత ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఇప్పుడు 1000 రూపీస్ చేరింది. అంటే మీరు 300 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు బై చేస్తారు, 5 years వెయిట్ చేస్తారు. సో ఇప్పుడు అది 1000 రూపీస్ అయింది. డిఫరెన్స్ ఎంత అండి? 700 పాయింట్స్ కదా. అంటే 5 years తర్వాత మీ దగ్గర కనుక ఒక షేర్ ఉంటే మీకు 700 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు. అదే కనుక మీ దగ్గర ఒక 1000 షేర్స్ ఉంటే 1000 into 700 ఎంత అండి? 7 lakh రూపీస్ ప్రాఫిట్. సో ఈ విధంగా మనము బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ద్వారా 5 years 10 years వెయిట్ చేయడం ద్వారా మంచిగా ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనకు రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సో మార్కెట్ ఈ రోజు పన్నా సరే, అంటే ఆ పర్టికులర్ కంపెనీ షేర్ ఈ రోజు పన్నా సరే రేపు పెరుగుతుంది, ఎల్లుండి పన్నా సరే మళ్ళీ పెరుగుతుంది అనమాట. ఎక్కువ రోజులు మనం వెయిట్ చేస్తాం కాబట్టి మనకు రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలా కాదు నేను డైలీ డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే వీక్లీ డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే మంత్లీ డబ్బులు సంపాదించుకోవాలని కూడా కనుక అలా కూడా చేసుకోవచ్చు. సో మీకు గనక డైలీ డబ్బులు సంపాదించుకోవాలనిపిస్తే కనుక మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి. అంటే డైలీ మనకు మార్కెట్ అనేది 9:15 కి స్టార్ట్ అవుతుంది, 3:30 క్లోజ్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ టైంలో ఏ స్టాక్ అయితే బాగా పెరుగుతుందని మీకు అనిపిస్తుందో ఆ పర్టికులర్ స్టాక్ ని మీరు మార్నింగ్ బై చేస్తారు, ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల అమ్మేస్తారు. సో మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల కావచ్చు, లేకపోతే మీకు ఎప్పుడు ప్రాఫిట్ వస్తే అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ మనకు ట్రేడింగ్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి, అలాగే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. జస్ట్ మీకు ఇక్కడ ఆ పర్టికులర్ స్టాక్ పెరుగుతుంది అనిపిస్తే సరిపోదు. కొన్ని లాజిక్స్ కానీ, లేకపోతే కొన్ని రీజన్స్ కానీ, లేకపోతే కొన్ని స్ట్రాటజీస్ కానీ మనం యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వీక్లీ మనం ఎలా సంపాదించుకోవాలి? ఏదో ఒక స్టాక్ కమింగ్ వీక్ లో బాగా పెరుగుతుందని మీకు అనిపిస్తే గనక ఆ పర్టికులర్ స్టాక్ ని మీరు ఈ రోజు బై చేస్తారు, 1 week మీరు వెయిట్ చేస్తారు, అది పెరిగిన తర్వాత మీరు అమ్ముకొని ప్రాఫిట్ తీసుకుంటారు. ఇక్కడ కూడా మనకు ట్రేడింగ్ సంబంధించిన నాలెడ్జ్ కావాలి, అలాగే రిస్క్ కూడా ఉంటుంది. సో ఇదే విధంగా మీరు మంత్లీ కూడా సంపాదించుకోవచ్చు. ఏదో ఒక స్టాక్ నెక్స్ట్ కమింగ్ 1 month లో బాగా పెరుగుతుంది మీకు అనిపిస్తే గనక కొన్ని లాజిక్స్ ప్రకారంగా, కొన్ని స్ట్రాటజీస్ ప్రకారంగా సో ఆ పర్టికులర్ స్టాక్ ని మీరు ఈ రోజు బై చేస్తారు, 1 month హోల్డ్ చేస్తారు, మీకు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత అమ్ముకుంటారు. ఈ విధంగా మీరు డైలీ సంపాదించుకోవచ్చు, వీక్లీ సంపాదించుకోవచ్చు, అలాగే మంత్లీ కూడా సంపాదించుకోవచ్చు. ఇక్కడ మనకు ట్రేడింగ్ నాలెడ్జ్ అయితే అవసరం ఉంటుంది, అలాగే రిస్క్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి డివిడెండ్స్ ఇన్కమ్ అనమాట. అంటే సో మీరు ఏదో ఒక కంపెనీ షేర్స్ బై చేస్తారు, మీ దగ్గర ఒక 1000 షేర్స్ ఉన్నాయనుకుందాం. సో ఆ కంపెనీకి గనక ఏమన్నా ప్రాఫిట్ వచ్చినప్పుడు వాళ్ళు డివిడెండ్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఒక షేర్ కి 5 రూపీస్ అని చెప్పేసి, లేకపోతే ఒక షేర్ 3 రూపీస్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ కంపెనీ వాళ్ళు డివిడెండ్ ఒక 5 రూపీస్ అనౌన్స్మెంట్ చేస్తారు అనుకుందాం. అంటే
మీ దగ్గర ఒక షేర్ ఉంటే మీకు 5 రూపీస్ వాళ్ళు పేమెంట్ చేస్తారు. సో మీ దగ్గర ఒక 1000 షేర్స్ ఉంటే కనుక సో 1000 into 5 ఎంత అవుతుందండి, 5000 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు అనమాట. అంటే మీరు గ్రో యాప్ లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారో ఆ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఇలాగా మీరు గ్రో యాప్ లో స్టాక్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు మనము గ్రో యాప్ యూజ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్ ద్వారా ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చో తెలుసుకుందామండి. సో అందులో భాగంగా ఫస్ట్ థింగ్ వచ్చేసి SIP చేయడం, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నమాట. ఇందులో భాగంగా మీరు ఏం చేయాలంటే ప్రతి మంత్ కూడా ఒక 100 రూపీస్ దగ్గర నుంచి మాక్సిమం మీకు ఎంత కుదిరితే అంత 5000, 10,000, 15,000 మీకు ఎంత కుదిరితే అంత మీరు ప్రతి మంత్ కూడా SIP కట్టాలి. ఒక 5 to 10 ఇయర్స్ మీరు ఆ విధంగా కడితే గనక ఈ 5 to 10 ఇయర్స్ పీరియడ్ లో మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి మనకు మ్యూచువల్ ఫండ్ లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్ అని చెప్పేసి, అలాగే డెప్త్ ఫండ్స్ అని చెప్పేసి, దాని తర్వాత బ్యాలెన్స్ ఫండ్స్ అని చెప్పేసి. ఓకే, మీరు కనుక ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ మనకి ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటాను, నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలనుకునే కనుక మీరు అలాంటి టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి డెప్త్ ఫండ్స్ అన్నమాట. సో డెప్త్ ఫండ్స్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కొంచెం సేఫ్ గా ఉంటుంది, కాకపోతే మనకు రిటర్న్స్ అనేది అంత ఎక్కువగా రావు. థర్డ్ థింగ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ ఫండ్స్. సో ఆ పేరును ఉంది కదా, మనకు రిస్క్ అనేది అంత ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, అలాగే రిటర్న్స్ కూడా అంత ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, మీడియం లెవెల్లో ఉంటుంది. సో మీరు ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ ద్వారా మనీ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను డెప్త్ ఫండ్స్ అని చెప్పేసి, అలాగే బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని చెప్పేసి, తర్వాత ఈక్విటీ ఫండ్స్ అని చెప్పేసి. సో మీరు మ్యూచువల్ ఫండ్ ఏదైతే చూస్ చేసుకుంటారో అందులో ఎక్కడో చోట ఇది ఉంటుంది అనమాట, ఈక్విటీ ఫండ్స్, డెప్త్ ఫండ్స్ అని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ అనేది హై రిస్క్ ఉందా లేకపోతే లో రిస్క్ ఉందా అని చెప్పేసి. ఓకేనా, సో ఫైనల్ గా నేను బిగినర్స్ కి ఒక 4 టిప్స్ అయితే చెప్తానండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే లేకపోతే ట్రేడింగ్ చేసినా సరే అట్ ఏ టైం ఎక్కువ అమౌంట్ అయితే పెట్టద్దు. సో స్టార్టింగ్ మీరు తక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఏ కంపెనీ షేర్స్ అయితే బై చేయబోతున్నారో ఆ పర్టికులర్ కంపెనీని మీరు స్టడీ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఏదో ఒక కంపెనీ షేర్స్ బై చేసి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మీరు హోల్డ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఆ పర్టికులర్ కంపెనీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం లో ఏ విధంగా గ్రోత్ అవుతుంది, అసలు గ్రోత్ అవుతుందా లేదా అని చెప్పేసి మీరు స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాతే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం లో ఆ కంపెనీ గ్రోత్ అవుతుంది అని మీకు అనిపిస్తే కనుక అప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి సో అప్పుడప్పుడు మనకు మార్కెట్ అనేది క్రాష్ అవుతా ఉంటుంది. దాన్ని చూసి ఇమీడియట్ గా మీరు భయపడేసి మీ షేర్స్ ని అమ్మేయద్దు. అది చాలా బిగ్ మిస్టేక్ అన్నమాట. స్టాక్ మార్కెట్ లో క్రాష్ అవ్వడము, దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా భారీగా పెరగడం అనేది చాలా కామన్. స్పెషల్ గా బిగినర్స్ ఎప్పుడైతే క్రాష్ అవుతుందో దాన్ని చూసి చాలా భయపడి అమ్మేస్తుంటారు. సో అలాంటి మిస్టేక్ మీరు చేయొద్దు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు కనుక లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీరు ఒక 5 to 10 ఇయర్స్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి, మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మిడిల్ లో మాత్రం మీరు తీసుకోవద్దు. ఒకవేళ మీకు గనక ఒక 5 ఇయర్స్ లోపలే ఒక మంచి రిటర్న్స్ వస్తాయి మీకు అనిపించింది అనుకోండి, మీరు తీసుకోవచ్చు, నో ఇష్యూస్ అన్నమాట. సో ఇదండి మనం గ్రో యాప్ ద్వారా ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, సో మీరు వీడియో కనుక కంప్లీట్ గా చూసింటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక ఏ టాపిక్ పైన కావాలో అది కూడా కామెంట్ చేయండి.